దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి గ్రాడ్యుయేషన్ సెరమనీకి హాజరైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వేదికనున్న అతిథులు, అభిషిక్తులు, అలాగే దైవజనులు, నేటి దినాన్న అభిషేకించబడుతున్న వారు, మీరందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నన్ను మీ మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించిన మరి దైవజనులు సురేష్ గారిని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఒక మాటను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. స్తోత్రాలు. దైవజనులు సురేష్ గారికి మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి పనివారిని తయారు చేయటానికి, నాయనా ప్రాంతాలకు పంపించటానికి ఏర్పాటు చేయబడిన నాయనా ఈ కార్యక్రమాన్ని బట్టి స్తోత్రాలు. సహాయము చేయండి. మాతో మీరు ఈ సమయంలో మాట్లాడండి. నన్ను మరుగు చేయండి. మీరే మాతో ముచ్చటించండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయములో యెషయా ఈ రీతిగా ప్రవచిస్తూ ఉన్నాడు. అక్కడ ప్రాముఖ్యంగా ఒక మాటను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మొదటి వచనంలోనే అంటున్నాడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, నా సేవకుడు. దైవజనులు నాకంటే ముందుగా మాట్లాడుతూ చాలా ప్రాముఖ్యమైన సంగతులు, సేవకునికి కావలసిన కొన్ని ఆత్మీయమైన సంగతులు, చాలా అవసరమైన సంగతులు, వాటన్నిటిని కూడా ఎంతగానో మనకు వివరించారు. ఆ రీతిగా మనము ప్రార్థించి ఫలింపులోనికి రావటానికి, ప్రేమను బట్టి అనేకులను ప్రభు వద్దకు నడిపించటానికి మరి దేవుడు మనల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వాస్తవానికి గమనించగలిగితే ఎవరు ఏ బాధ్యతల్లో ఉన్నప్పటికీ ప్రకటించటమే మన పని. ప్రభువుని ప్రకటించటం. గమనించండి, ఏ పరిస్థితి అయినప్పటికీ ప్రకటించటం. చాలా చక్కగా దైవజనులు వివరించారు. మరి ఎవరికి లేని ఒక ధన్యత. వాస్తవానికి దేవదూతలకు కూడా ఈ ధన్యత లేదు. హల్లెలూయా. దేవుడు సేవకులకు ఇచ్చాడు ప్రభువుని ప్రకటించే బాధ్యత. దేవదూతలు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. గమనించండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయములో ఆయన మహిమ, ఆయన అనగా ఆయన చొక్కా అంచులు మందిరాన్నంతా కూడా నిండి ఉన్నాయి. దేవదూతలు ఆ రీతిగా తిరుగుతూ ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆయనను గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నారు. వారంతవరకే. కానీ ఈ లోకంలో దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడు. అదేంటంటే నశించిపోతున్న ఆత్మలను ప్రభు వద్దకు నడిపించే బాధ్యత. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, 49వ అధ్యాయములో కూడా రాయబడిన మాట ఒకసారి మనం చదువుకుందాం. 6వ వచనంలో
నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లు ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. గమనించండి, 2 మాటలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. 42వ అధ్యాయములో మొదటి వచనంలో ఒక మాటను చదువుకున్నాం. అక్కడ సేవకుని గురించిన మాట ఏమని రాయబడి ఉంది? నేను ఏర్పరచుకొనినవాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు గమనించండి, బూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. గమనించండి, అక్కడ ఏర్పరచుకున్నాను అంటున్నాడు, ఇక్కడ నియమించుకున్నాను అంటున్నాడు. వాస్తవానికి ఈ 42వ అధ్యాయము మొదటి 5-6 వచనాలు, అలాగే 46వ అధ్యాయము, 49, 50వ అధ్యాయాలు, 52వ అధ్యాయాలు, వీటిల్లో సేవకుని గురించిన విషయాలను యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా రాబోయే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవకుడిగా ఉండటానికి, ఆయన ఏ రీతిగా ఆయన రక్షణ కార్యాన్ని కొనసాగిస్తాడు అనటానికి చేయబడిన ప్రవచనాలన్నీ కూడా ఇందులో మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి ఆయన పుట్టబోతూ ఉన్నాడు అని 600-700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచించాడు. 9వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటాం. ఆయన శిలువ శ్రమలకు అప్పగించబడబోతూ ఉన్నాడు, ఈ రీతిగా ఆయన శ్రమలు పొందుతాడు అన్న సంగతులు కూడా 53వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటాం. గమనించండి, ఆ రీతిగా ఈ మధ్యలో అనగా ఆయన పరిచర్యలో ఆయన ఏ రీతిగా తన రక్షణ కార్యాన్ని కొనసాగిస్తాడు అన్న విషయాలు కూడా కొన్ని అధ్యాయాల్లో యెషయా భక్తుడు ప్రవచించాడు. ఆ విషయాలను మనం చూడగలిగితే వాటన్నిటినీ కూడా సేవకుని గీతాలు అంటారు. ఈ 42 గాని, 46 గాని, 49, అలాగే 52వ అధ్యాయం, ఇవన్నీ కూడా సేవకుని గీతాలు. ఇక్కడ 42లో ఏమంటున్నాడు గమనించండి, ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఇక్కడ 49లో ఏమంటున్నాడు, నేను నియమించుకున్నాను అంటున్నాడు. వాస్తవానికి విశ్వాసి కానివ్వండి, సేవకుడు కానివ్వండి, ఏర్పాటు, నియామకం ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. గమనించండి, ఏర్పాటు, నియామకం ఈ 2 క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. గమనించగలిగితే ఆయన ఏర్పరచుకున్నాడు, చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచి ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో నశించిపోవటం ఇష్టం లేక తన సంఘంలో చేర్చుకొని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకోవటంలోనే ఉంది వేర్పాటు. అంటే ఈ లోకానికి ఏం చేశాడు? ఆయన వేరు చేసి తనలో మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అందుకనే ఏర్పరచుకోవటంలో ఒక సెపరేషన్ మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ లోకం నుంచి సపరేట్ అయిపోవటం, ఈ లోకపు ఆలోచనలు, ఈ లోకపు విధానాలు, ఆచారాలు, పోకడలు, వీటన్నిటి నుంచి వేరై దేవుని చిత్తానుసారమైన ఆయనను సంతోష పెట్టడానికి కావలసిన విధానాన్ని మనం అలవర్చుకున్నట్టుగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అందుకనే గమనించగలిగితే ఈ ఏర్పాటును చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 3 అంజూరపు చెట్లు గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాం. లూకాసు వార్త 13వ అధ్యాయములో ఒక అంజూరపు చెట్టుని మనం చదువుతూ ఉంటాం. ఆ అంజూరపు చెట్టు యొక్క ఉపమానాన్ని చెప్తూ ఆయన ఈ రీతిగా చెప్పాడు. అది ఎక్కడ నాటబడి ఉందో మనందరికీ తెలుసు. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును తీసుకొచ్చి ఆయన నాటాడు. కానీ 3 సంవత్సరాలుగా దాని నుంచి ఫలాలు ఆశిస్తూ ఉన్నా సరే ఒక్క ఫలం కూడా దానికి లేదు. ఫలాలు కనిపిస్తాయేమో అని ఎదురు చూస్తా ఉన్నాడు, అన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాడు, కానీ ఏమీ దానికి ఫలింపులోనికి రావటం లేదు. అందుకనే యజమానుడు అన్న మాట ఏంటంటే, ఇక దీన్ని నరికే అన్నాడు. ఈ లోపుగానే పక్కన ఒక స్వరం వినిపించింది. అదేంటంటే విజ్ఞాపన స్వరం. హల్లెలూయా. తోటమాలి ఏమంటున్నాడు, బాబు ఈ సంవత్సరానికైనా ఉంచయ్యా, నేను దీని మీద కాస్త ప్రత్యేక శ్రద్ధ పెడతాను,
కాస్త తవ్వుతాను, చుట్టూరు పాదులు చేస్తాను, ఎరువు వేస్తాను, కొంచెం చూద్దాం, ఫలిస్తే సరే, లేకపోతే అప్పుడు తీసేద్దాం అంటున్నాడు. అంటే గమనించండి, ఇప్పుడు ఇక్కడ ఒక ఏర్పాటును మనం చూస్తా ఉన్నాం. అంజూరపు చెట్టు ఎక్కడో ఉండాల్సింది తీసుకొచ్చి ఆయన ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ద్రాక్ష తోటలో పెట్టాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆయన ఈ అంజూరపు చెట్టుని ఈ లోకం నుంచి వేరు చేసి ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఏర్పాటును మనం చూస్తా ఉన్నాం. పోని దీనికి విరుద్ధంగా ఇంకొక అంజూరపు చెట్టు మనం మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూస్తా ఉంటాం. ఆయన బేతనియా నుంచి వెళ్తూ ఆకలేసింది, ఏదో తినాలనుకున్నాడు, తిందామని చెట్టు వైపు చూస్తే ఒక్క ఫలం కూడా లేదు. అది కూడా బహుశా 3.5 సంవత్సరాల నుంచి అక్కడే ఉండి ఉంటది. గమనించండి, ఆయన పరిచర్య వయసు 3.5 సంవత్సరాలు, ఈ చెట్టు వయసు 3.5 సంవత్సరాలు. కొంతమంది మినిస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఉంటారు, వాళ్ళు ఒక్కలే వస్తారు, ఒక్కలే వెళ్తారు, ఒక్క ఆత్మను తీసుకురారు. గమనించండి, ఒంటి తీరుగా ఉంటారు వాళ్ళంతే. కానీ కొంతమంది ఉంటారు, కోడిలాగా అందరినీ తీసుకొని వస్తారు. కోడి కనుక పిల్లలు తీసుకొస్తారు చూడండి, అలాగ అందరినీ తీసుకొని ఇంటిల్లి పాది మందిరానికి వచ్చే వాళ్ళు ఉంటారు. గమనించండి, ఇది రోడ్డు పక్కన ఉంది. రోడ్డు పక్కన ఉంది కానీ ఫలాలు లేవు. తిందాం అనుకున్నాడు ఆయన, తినేసరికి తిందామనే సమయానికి ఫలాలు లేవు కదా. ఆయన ఏం చేశాడు? దాన్ని శపించాడు. ఇంకెప్పుడు కూడా నువ్వు ఫలించవు అన్నాడు. ఇప్పుడు ఈ రోడ్డు పక్కన ఉన్న చెట్టు గమనించండి, ఇది అసూయపడే అవకాశం ఉందిగా. అసూయపడ్డానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. మనకంటే పక్కన కొద్దిగా ఒక చర్మం ఎక్కువ పడితే చాలు కదా. ఆ స్కేలు, ఆ టెంపో కరెక్ట్గా పాడాడు అనుకోండి, అయిపోయింది మన పని. నాకంటే ఆడు బాగా పాడేసాడు అయ్యా. అసూయ పడతాకి పెద్ద కారణాలు అవసరం లేదు. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టుకు కూడా అసూయ పడతాకి పెద్ద కారణాలు అవసరం లేదు. అదేంటండి నన్ను ఇప్పుడు చెప్పించారు మీరు, దానికంటే స్పెషల్ కేర్ ఉంది, మీరు తోటమాలిని పెట్టారు, అన్ని ఏర్పాటు చేశారు, నాకేముందని రోడ్డు పక్కన ఉన్నా నేను, నా నుంచి మీరు ఫలాలు ఎలాగా ఆశిస్తారు మీరు అని అడిగే అవకాశం ఉంది. కానీ గమనించండి, ఇక్కడ దేవుడి నియామకాన్ని అర్థం చేసుకోవాలి మీరు. ప్రతి వ్యక్తి కూడా నియమించబడ్డాడు. ఏర్పాటు చేయటం ఎంత ప్రాముఖ్యమో నియమించబడటం కూడా అంతే అవసరం. దేవుడు కూడా అలాగే ప్రతి వ్యక్తిని నియమించుకున్నాడు. ఈ నియామకాన్ని ఇంకొక అంజూరపు చెట్టు మనకి జ్ఞాపకం చేస్తా ఉంటది. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ ఒక అంజూరపు చెట్టును మనం చూస్తా ఉంటాం. ఆ అంజూరపు చెట్టుని వచ్చి అడవిలో ఉన్న చెట్లన్నీ నువ్వు మమ్మల్ని ఏలు, మాకు రాజుగా ఉండు అంటే అంజూరపు చెట్టు చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని ఏలటానికి అటు ఇటు తిరగటానికి నా మంచితనాన్ని, నా మాధుర్యాన్ని ఇవ్వకుండా నేను ఉంటానా? అంటే ఇప్పుడు అంజూరపు చెట్టు దేనికోసం నియమించబడింది? మాధుర్యం ఇవ్వటానికి, దాని మంచి ఫలాలను ఇవ్వటానికే నియమించబడింది. గమనించండి, ఏర్పాటులో సెపరేషన్ ఉంటే ఇక్కడ నియమించబడటంలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ వ్యక్తి నుంచి ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు కదా. అందుకనే గమనించగలిగితే ఈ విషయాలను మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం కాబట్టే రక్షణ కార్యాన్ని చూశాం, రక్షించబడ్డాం. దేవుడు మనల్ని నియమించుకున్నాడు. ఆయన నియమించిన విధానం మనం అర్థం చేసుకుంటున్నామా? ఆయన దేనికోసం మనల్ని నియమించుకున్నాడు? కేవలం ఆయన్ని సంతోష పెట్టడానికే నియమించుకున్నాడు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. మనుషుల్ని సంతోష పెట్టడం కోసం కాదు. ఒక వ్యక్తి మనుషుల్ని ఎప్పటికీ కూడా సంతోష పెట్టలేడు. మనం ప్రయత్నాలు చేయటం అంతే కదా. అంతే. పాటిస్తే వాళ్ళేమంటారు, మా అయ్యగారు మంచోడు అంటారు. నువ్వు ఆ రోజు పాట ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళకి ఆయన మంచోడు కాదు అంటారు. పెడితే పెళ్లి, లేకపోతే చావు, అంతమించి ఏమీ లేదు. కానీ నువ్వు వీళ్ళని ఎంతకాలం సంతోష పెడతావు కదా. వాళ్ళని వాక్యపు వెలుగులో నువ్వు సరిచేయకపోతే ఎంతసేపు వాళ్ళని ఏమంటారు, బుజ్జగించే పనిలోనే ఉంటావు గాని వాళ్ళని ప్రభు మార్గంలో నడిపించే పనిలో అస్సలు ఉండవు. అందుకనే మన దర్శనం చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి, చాలా ప్రాముఖ్యమైనది. వాస్తవానికి దేనికి నియమించుకున్నాడు? నువ్వు ఏ పదవుల్లోనైనా ఉండొచ్చు. నువ్వు బిషప్ అవ్వచ్చు, రెవరెండ్ అవ్వచ్చు, పాస్టర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నువ్వు వీటితో సంబంధం లేదు. కానీ దేవుడు నిన్ను ఈ రోజున నియమించుకున్నాడు. గమనించండి, హీ హ్యాజ్ ఎ పర్పస్ ఫర్ యూ కదా.
ఈ అంజూరపు చెట్టుకు కూడా ఒక పర్పస్ ఉంది, ఒక లక్ష్యం, ఉద్దేశం ఉంది. ఏంటది? అది కూడా తన మాధుర్యాన్ని, మంచి ఫలాన్ని ఇవ్వాలి. ఇవ్వటమే దాని లక్ష్యం. గమనించండి. అందుకనే ప్రభువు వద్దకు ఆత్మలు నడిపించటమే మన లక్ష్యం. వాస్తవానికి ఎన్ని సీడీలు చేశావు అని ప్రభు ఆ రోజున అడగండి నిన్ను. మనమేమనుకుంటాం, ఎన్ని ఎక్కువ సీడీలు చేస్తే అంత గొప్ప సేవకుడు అని మనం అనుకుంటాం కదా. ఏం సీడీలు? పాటల సీడీలు అండి. జనవరి 1 పాటల సీడీలు చేస్తారా మన వాళ్ళందరూ? ఎన్ని ఎక్కువ సీడీలు చేశావని నిన్ను ప్రభు అడగడో ఆయన న్యాయపీఠం ముందు. ఎన్ని ఆత్మలు తెచ్చావో నిన్ను అడుగుతాడు. గమనించండి. ఎన్ని నూతన ఆత్మల్ని సంపాదించావో అది అడుగుతాడు. ఆత్మలు సంపాదించడంలో కూడా కొన్ని ఎథిక్స్ ఉండాలి, మనకి విలువలు ఉండాలి. అక్కడికి ఏమి వెళ్తాం, మా దగ్గరికి రా అనకూడదు. వాళ్ళు దానికోసమే నియమించుకున్నాడు అనుకోండి కదా, దానికోసమే నియమించుకున్నాడు. మనం ఇంకొక చోట ప్రభువుని ఎరగని వాళ్ళు ఎవరో ఉంటారు, వారి దగ్గర మన ప్రయాస మనం కొనసాగించటమే. అంతేగాని ఉన్న చోటనే మన విజ్ఞాన ప్రదర్శన చేద్దామంటే కుదరదు. గమనించండి. ఈ రోజున మనము ఎదురు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ కొంత కడుపు నిండాక సేవకుడు ఈరోజు ఎలాగున్నాడంటే, మేమే అమ్మా భగవాన్, అయ్యా భగవాన్, వాళ్ళే మా దగ్గరికి రావాలి అన్నట్టున్నారు కడుపు నిండిన సేవకులు వీళ్ళందరూ. కానీ గమనించండి, ఈ ఆత్మల దాహం అనేది ఎప్పుడు కూడా నీలో తీరిపోకూడదు. ప్రతిరోజు ఈ ఆత్మల దాహం ఎక్కువ అవుతూనే ఉండాలి. ఈ రోజు ఎవరికి ప్రకటించాలి, ఈ రోజు ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఈ పని మీదే ఉండాలి. గమనించండి. వాస్తవానికి ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయములో ఒక అద్భుతమైన రక్షణ కార్యాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుని మహోన్నతమైన ప్రణాళిక ఈ కార్యం ద్వారా మనకి అర్థమవుతా ఉంటది. ఐథియోపియాకి చెందిన నపుంసకుడు కందాకే రాణి దగ్గర ధనాగారం అంతటి మీద అధిపతిగా ఉన్న ఒక వ్యక్తి రథంలో ఐథోపియా నుంచి యెరూషలేము ప్రభువుని ఆరాధించడానికి వెళ్తున్నాడు. ఐథోపియా నుంచి రథంలో యెరూషలేము రావటానికి 3 రోజులు, మళ్ళీ తిరిగి వెళ్ళటానికి మళ్ళీ 3 రోజులే కదా, ఒక రోజు ఆరాధించుకోవటానికి. మరి ఫినాన్స్ మినిస్టర్ అంటే ఎన్ని బిల్లుల మీద సంతకాలు పెట్టాలి, ఎన్ని బటన్లు నొక్కాలోగా. కానీ ఎన్ని వదిలిపెట్టి ఏం చేస్తున్నాడు, ఒక వారం రోజుల సమయాన్ని వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాడు. అంత ఆసక్తి కలిగి వస్తున్నాడు. వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇది గొప్ప గొప్పలు చేసే పని, మనం కూడా చేయొచ్చు. ఖాళీగా ఉండి నిన్నటి గుప్పెడంత మనసు ఇలాంటి బస్సుల్లో కూర్చొని చూడకుండా ఫోనుల్లో ఏంటి అయ్యి మీకు తెలీదా, పాస్టమ్మ గారికి తెలిసాము అడగండి ఇంటికి వెళ్ళాక. అవి చూడకుండా మనం కూడా సమయాన్ని భక్తుల చరిత్రలు చదవటంలోనో, సేవకుల సాక్ష్యాలు చదవటంలోనో, కొన్ని అధ్యాయాలు చదవటంలోనో ఉపయోగించుకోవచ్చు కదా. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తున్నాం, 1.5 2 గంటలు టైం పట్టుద్ది. అబ్బో చాలా పని చేసుకోవచ్చు ఆ 2 గంటల్లో కదా. అంతేగాని నిన్న అయిపోయిన సీరియల్, మొన్న అయిపోయిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇలాంటివి చూస్తా కూర్చున్నాం అనుకో, సమయం అయిపోద్ది కానీ ఎవరికేం ఉపయోగం ఉండదు. గమనించండి. ఏంటంటే సేవకుడు దేనికి అతీతుడు కాదన్నట్టుంది ఈ రోజుల్లో చూస్తుంటే. ఇవి కావాలి, అవి కావాలి, అన్నీ కావాలి, ఏది వదిలిపెట్టడం అనమాట. ఏం చేస్తున్నాడు ఇతను? గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇదే పని చేస్తారు, మనం అదే చేయాలి. ఏం చేస్తున్నాడంటే సమయాన్ని పోనివట్లా వస్తూ యెషయా గ్రంథపు చుట్ట ఒకటి తెరిచి చదువుకుంటున్నాడు రథంలో కూర్చొని. ఫిలిప్పు ఎదురుగా వెళ్ళాడు. ఫిలిప్పు సేవకుడు ఎదురుగా వెళ్ళాడు. గమనించండి. ఎదురుగా వెళ్ళి నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా అంటున్నాడు. వాస్తవానికి ఆయనకున్న హోదాలు ఏమనాలి? అరెస్టిన్, ఎవరైతున్నా నన్ను ప్రశ్నిస్తున్నాడు అనాలి. కానీ ఇతనేమంటున్నాడు, చాలా తనను తాను తగ్గించుకొని ఏమంటున్నాడు, నాకు ఎవరైనా చెప్పకపోతే నాకు ఎలాగ అర్థం అవుద్ది, నేను ఎలా అర్థం చేసుకోగలను, రా నా రథం ఎక్కు, నాకు ఇవన్నీ చెప్పంటే అప్పుడు ఆయన యేసు క్రీస్తుని గురించిన సువార్తను చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? యేసు క్రీస్తుని గురించిన సువార్తను చెప్పాడు. వాస్తవానికి ఐథియోపియాకి సంబంధించిన నపుంసకుడు సిన్నర్, పాపి అయితే సిన్నర్ నీడ్స్ సాల్వేషన్. గమనించండి. సిన్నర్ నీడ్స్ ఏ సేవియర్ కదా. పాపికి రక్షణ అవసరం, రక్షకుడు అవసరం. దీన్ని ఎవరో పరిచయం చేశారంటే సేవకుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్, సేవకుడు పరిచయం చేశాడు. ఇప్పుడు సేవకుని బాధ్యత మీకు అర్థమైందా?
సేవకుడు దేనికోసం నియమించబడ్డాడో అర్థమైందా? అందుకని వాస్తవానికి ఈ రోజున ప్రపంచ జనాభా 820 కోట్లు అటు ఇటుగా ప్రపంచ జనాభా. అందులో ప్రభువుని ఎరిగిన వారు క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వారు కేవలం 226-28 కోట్ల మంది. గమనించండి. మిగిలిన వారికి ప్రభువుని గురించిన అవగాహన లేదు. రక్షకుడు తెలీదు, రక్షణ తెలీదు. వాళ్ళ పట్ల మన బాధ్యత ఏంటి ఆలోచించండి. మనం నియమించబడ్డాం కదా, దేనికోసం అంటే వీరికి రక్షణ కార్యాన్ని తెలియజేయటం కోసమే, వీరిని రక్షించటం కోసమే, వీరిని ప్రభువు వద్దకు నడిపించటం కోసమే దేవుడు మనల్ని నియమించుకున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అది వాస్తవానికి వివాహాల్లో ప్రసంగాలు జరుగుతాయా? ప్రసంగాలు చేస్తారు కదా, వర్తమానాలు మీలో కూడా చాలా మంది ఇస్తారుగా కదా. ఏం వివాహం అది? పరిశుద్ధ వివాహం కదా. ఇంటి దగ్గర చేస్తే వివాహం, చర్చిలో చేస్తే పరిశుద్ధ వివాహం. తేడా అర్థమైందిగా మీకు? ఇప్పుడు పరిశుద్ధ వివాహంలో ప్రసంగాలు ఎవరి కోసం? కరెక్ట్గా చెప్పారు అయ్య గారు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి, వాళ్ళిద్దరు తప్ప అందరూ వింటారు ఆ ప్రసంగాలు. ఈ మధ్య మా ఇంగ్లీష్ మాస్టర్ ఒక ఆయన వచ్చాడు, నాకంటే నల్లగా ఉంటాడు. ఆయన జోకులు వేయటం మొదలు పెట్టాడు. జనాలు ప్రసంగాలు వింటాం మానేసి ఆయన జోకులే అంటున్నారు కదా. యూట్యూబ్ నుండి ఆయన జోకులే ఉంటున్నాయి కదా. వాళ్ళిద్దరికి చాలా అవసరం ఆ వర్తమానం, కానీ వాళ్ళిద్దరు తప్ప అందరూ వింటారు. సేవకుల మీటింగుల్లో కూడా సేవకునికే వర్తమానం అవసరం, కానీ సేవకుడు తప్ప అందరూ వింటారు. నీకు అర్థమైంది ఇప్పుడు విషయం? ఇప్పుడు సేవకుడు చేయాల్సిన పని ఏంటి? ప్రభువుని పరిచయం చేయటం, ప్రకటించటం, ఆత్మను రక్షించటం. ఇది తప్ప సేవకుడు అన్నీ చేస్తున్నాడు. రిఫరల్ ఇచ్చి ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా విజయవాడకి పంపిస్తున్నాడు పేషెంట్లని. లోన్లు కావాలంటే లోన్లు ఇప్పిస్తున్నాడు. నేను చాలా సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ ఆత్మల భారం గాలికి ఎగిరిపోతుంది. చేయాల్సింది అదే కదా. మనం అసలు నియమించబడిందే దానికోసం కదా. అది వదిలిపెట్టి అన్నీ చేస్తామంటే ఎలా కుదురుద్ది? ఆ స్థానికంగా ఉన్నప్పుడు కొన్ని చెయ్యాలండి, నిజమే చెయ్యి. ప్రేమను బట్టి వాళ్ళ భారాన్ని కూడా పంచుకో, కాదంటలేదు. కానీ అసలు ఏంటి? ఆత్మల రక్షణ కదా. ఈరోజున ఆత్మల్ని రక్షించమంటే, సువార్తను ప్రకటించమంటే జనాలు చేస్తుంది ఏంటంటే వేరే చోటకి వెళ్ళే వాళ్ళని కూడా తీసుకొచ్చి వీళ్ళందరూ మా వాళ్ళే అని చెప్తాం. అంతకుమించి ఏం చేయట్లా. దానికి తోడు సువార్త ఉందని గ్రామాలు, ప్రాంతాలు చాలా ఉన్నాయి. గమనించండి. సెకండ్కి 4 పుడుతున్నారు, 2 చనిపోతున్నారు. సెకండ్కి 4 పుడుతున్నారు, 2 చనిపోతున్నారు. చనిపోయే 2 ప్రభువుని తెలుసుకొని చనిపోతున్నారా? ఆలోచించండి. మరి వారి రక్షణ సంగతి ఏంటి? దీనికోసమే నువ్వు నేను నియమించబడ్డాం. అది ఇంతకు మించిన ప్రాముఖ్యత లేదు మనకి. ఇందాక అయ్యగారు చెప్పిన ఇంతకు మించిన ప్రయారిటీ లేదు మనకి. అది వచ్చిందే దీనికోసం. అది కానీ మిగతావన్నీ ఎక్కువైపోతే చాలా ప్రమాదకరమైన భక్తిలో మనం ప్రజల్ని నడిపిస్తున్నాము అని అర్థం చేసుకోవాలి. ప్రమాదకరమైన భక్తి. అది చేయటానికి రాలేదు, మనం నియమించబడలేదు. కాబట్టి వాస్తవానికి కొన్ని నేర్పగలం కానీ జనాలకి మాన్పించలేం కదా. ఎలా నేర్చుకుంటారు? ముందు తరంలో ఉన్న సేవకుల అడుగు జాడల నుంచి నేర్చుకుంటారు జనాలు. ఇప్పుడు అదే మనకు వచ్చిన సమస్య. వాళ్ళు సరిగ్గా ఉంటే వీళ్ళు సరిగ్గానే ఉంటారు. వాళ్ళు లేకేగా. వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు అదే చేస్తారు. వాళ్ళు షూర్ బేటా 58A వాడితే వీళ్ళు అదే వాడాలి. ఆయన అహుజా సెన్హైజర్ వాడితే వీళ్ళు అదే వాడాలి. మీ ఏగా అడుగు జాడాలంటే తోటోడు తొడగోసుకుంటే మనోడు మెడ కోసుకున్నాడంటే ఏదైతే ఎక్కడైతే కోసుకుందాం. మెడ కోసుకుంటే ఏమవుద్ది? ప్రాణాలు పోతాయిగా. ఆలోచించట్లా జనాలు. వాళ్ళు ఏం చేస్తే మనం అదే చెయ్యాలి. ఎందుకు సార్ ఇవన్నీ? ఆయన ఎందుకు నియమించాడో నీకు తెలుసా? అందుకనే డూప్లికేట్లు పరలోక రాజ్యానికి వెళ్ళవు కదా. ఈ 10 కోట్ల మంది తెలుగు ప్రజలకి ఒక యేసన్న గారు చాలు, ఒక రాజుబాబు చాలు. నువ్వు యేసన్న గారిలాగా మళ్ళీ ఇలా అనవసరంలా ఇమిటేట్ చేయొద్దు దయచేసి. ఎవరిని గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను దేనికోసం నియమించుకున్నాడు, ఆ పని మీదే ఉండండి. ఖచ్చితంగా అప్పుడు ప్రభువు పరిచర్యను ఫలింపులోనికి తీసుకొస్తాడు. అందులో ఏ సందేహం కూడా లేదు. గమనించండి. ఏ అవసరత అయినా సరే ఆయన్ని పాదాలు పట్టుకోవటమే, అంతకు మించిన దిక్కు ఇంకొకటి లేదు. పరిశుద్ధ గ్రంథం
ఎంత గొప్పదంటే ప్రశ్న ఎక్కడ ఉంటుందో సమాధానం కూడా అక్కడే ఉంటది. మనం ఏంటంటే దాన్ని చదవకుండా అపవాది అక్కడెక్కడ తిప్పుతూ ఉంటాడు మనల్ని. ప్రశ్న ఎక్కడ ఉంటుందో సమాధానం కూడా అక్కడే ఉంటది. 122వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును క్వశ్చన్ మార్క్. కానీ వెంటనే సమాధానం ఉందా? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. అక్కడి వరకు వెళ్ళం మనం. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని అడగాలి కదా? ఎలా ఉంటదంటే సిటీల్లో అప్పుడప్పుడు 2 వీలర్స్ ఆపుతూ ఉంటారు. ఆపి డాక్యుమెంట్లు చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేసినప్పుడు జనాలు డాక్యుమెంట్ చూపించడానికి బదులుగా వీళ్ళు చేసే పని ఏంటంటే కానిస్టేబుల్ దగ్గర ముందు ఫోన్ తీస్తారు. అక్కడ అవసరమైంది ఏంటి? డాక్యుమెంట్. ఫోన్ ఎందుకు? ముందు ఫోన్ తీసి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం లేదు, నీ దగ్గర డాక్యుమెంట్ ఉండాలంటే కదా. అందుకనే మనకెవరు సహాయం? దేవుడే కదా. పిలుచుకున్నది ఆయన, నియమించుకున్నది ఆయన, నిన్ను కొనసాగించేది కూడా ఆయనే. అందులో ఏ సందేహం కూడా లేదు. గమనించండి. ఒక రోజున ఏదో పంచభక్ష పరమాణాలతో తినే పరిస్థితి ఉండొచ్చు, ఒక రోజున తినే పరిస్థితి లేకపోవచ్చు. దీని గురించి మనం అసలు కంగారు పడనవసరంలా. ఎందుకనంటే దేవుడు ప్రతిదీ ఏ సమయానికి ఏది అవసరమో ఆయన ఇవ్వటానికి సమర్థుడు. హల్లెలూయా. దీన్ని మనం ముందుగా నమ్మాలి. విశ్వాసులకి విశ్వాసాన్ని గురించి బోధించటం కంటే ముందుగా మనం విశ్వసించాలి. ప్రభువు మనల్ని పోషించగలడు కదా. మనీ సర్క్యులేషన్ ద్వారానే పోషిస్తాడు, పొరపాటు కాదు. ప్రభువు మనల్ని పోషించగలడు అంతే. తెల్లారితే ఎలక్షన్ అనగా రాత్రి పంచే డబ్బులతోనే ప్రభు పోషిస్తాడంతే. మనం దేనికోసం కూడా భయపడనవసరం లేదు. అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాను. ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రభువు పోషిస్తాడు. ఏది ఏ సమయానికి అవసరము. ఇశ్రాయేలు ప్రజలు కూడా మోషే నాయకత్వంలో వెళ్తా ఉన్నారు. అరణ్య ప్రాంతాన్ని బట్టి, ఆ వాతావరణం వేడిని బట్టి వాళ్ళకి దాహం అయ్యింది. తీరా చూస్తే చుట్టుపక్కల ఏమీ లేవు. ఇక నాయకత్వం మీద విసుక్కోవటం మొదలు పెట్టారు. ఈ మాత్రం దానికేనయ్యా మమ్మల్ని పిలుచుకొచ్చావు అక్కడి నుంచి? దానికి తోడు ఫరోతో నువ్వేమని ఛాలెంజ్ చేసావు? ఒక్క డెక్క కూడా విడువబడదు అన్నావు. ఈ మాత్రం దానికేనా? ఇక్కడ మాకు ఆహారం సరిగ్గా లేదు, మాకు నీళ్లు సరిగ్గా లేవు, ఈ మాత్రం దానికి మమ్మల్ని ఎందుకు ఇక్కడ తెచ్చావు అని చెప్పి నాయకత్వం మీద సనుగ్గోటం ప్రారంభించారు. అప్పుడు దేవుడు అద్భుత రీతిగా వారికి అక్కడ నీళ్లను, బండను బద్దలు చేసి వారికి నీళ్లు కూడా ఏర్పాటు చేశాడు. ఇది వాళ్ళ ప్రశ్న అయితే సమాధానం సమీపంలోనే ఉంది. 4 అడుగులు ముందుకేస్తే 12 నీటి బొగ్గలు, ఈత చెట్లు, ఎలీం ఉంది అక్కడ కదా. తీయటి నీళ్లు తాగొచ్చు. ఈ మాత్రం దానికి వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి ఇసిగించారు కదా. మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. దేవుడు ఏర్పాటు చేయటానికి ముందుగానే మనమే కంగారు పడిపోతా ఉంటాం. కాబట్టి గమనించండి, ఏర్పాటు, నియామకం. సేవకుణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకం నుంచి వేరు చేసి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక బాధ్యత నిర్వహించటానికి, అదే ఆత్మల రక్షణ కోసం దేవుడు నియమించుకున్నాడు. ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకని పౌలు భక్తుడు కూడా తిమోతికి రాస్తూ అంటాడు, కాపరి పత్రికలు, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములు అంటాడు. గమనించండి, 15వ వచనంలో ఒక మాట తిమోతికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎలాగుండాలంట? దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. సేవకుని విధులు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సేవకుడు ఒక బాధ్యత ప్రకారం ఏర్పాటు చేయబడ్డాడు, కరెక్టే. సేవకుడు చేయవలసిన డ్యూటీస్ ఏంటంటే ఇక్కడ గమనించండి. దేవుని ఎదుట మొట్టమొదటిగా మనం ఎలాగుండాలి? యోగ్యునిగా ఉండాలి. అంటే యథార్థత అవసరం. ఆయన ఎదుట మనం యోగ్యునిగా నిలబడాలంటే మనకి యథార్థత అవసరం. అంత మాత్రమే కాదు, ఇంకేమంటున్నాడు? సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. బైబిల్లో చెప్పబడిన రీతిగాని ప్రవక్తకి వాళ్ళ సొంత ప్రాంతంలో పలుకుబడి ఉండదుగా.
వాల్యూ ఉండదుగా. సేవకుడికి కూడా కుటుంబంలో వాల్యూ ఉండదు. అన్నంత మాత్రాన సేవ చేయటం మానేసి వెళ్ళిపోతారా కదా. చుట్టాలు కూడా ఎవరు లెక్క చేయరు. అయినా ఏం పర్వాలేదు, దేవునికి స్తోత్రం అనుకోవాలి. సిగ్గుపడకుండా దేవుని కోసం పని చేయాలి. గమనించండి, సిగ్గు పడకుండా ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడు దేవుని శక్తి చేత మనం నింపబడతామో అప్పుడు చేస్తాం. దాన్ని పరిశుద్ధాత్మ శక్తి అంటారు. గమనించండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. అందుకని ఆది అపోస్తలులు ఎంత నిర్భయంగా ప్రభువుని ప్రకటించడం మొదలుపెట్టారంటే చూసిన వాళ్ళందరూ కూడా వీళ్ళు విద్య లేని పామరులు కదా అని ఆశ్చర్యపోయారు. వీళ్ళేంటి ఇంత బాగా మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి ఇటువంటి సూచక్రియలు చేస్తున్నారు, వీళ్ళేంటి ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు అని చెప్పి ఆశ్చర్యపోయారు. దేనివల్ల చేశారు వాళ్ళు? కేవలము పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే చేశారు. పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడకపోతే ఆ కార్యాలు జరిగేవి కావు, అంతే. గమనించండి. అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా సిద్ధులో నూనె ఉంది, ఐదుగురికేమో నూనె లేదు. అంటే 5 ఆత్మచేత నింపబడ్డారు, 5 ఆత్మ నింపుదల లేదు. అటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? వదిలేశాడు. ఎక్కడే ఆత్మచేత నింపబడిన వారిని ఆయనతో పాటు పెండ్లి విందుకు తీసుకెళ్లిపోయాడు. అందుకని ఎప్పుడు మనం సిగ్గుపడము అంటే గమనించండి, ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతామో అప్పుడు సిగ్గుపడం. అప్పుడు సువార్తను ప్రకటించే వారంగా ఉంటాం. సిగ్గుపడకుండా సువార్తను ప్రకటించే వారంగా ఉంటాం. గమనించండి, సాధారణంగా సువార్త చేసే కార్యాలు మనం తెలుసుకోవాలి. మొదటిది రక్షణ. సువార్త రక్షణ కార్యాన్ని చేస్తుంది. రెండవది స్వస్థతనిస్తుంది. మూడవది విడుదలనిస్తుంది. ఈ 3 ఎప్పుడైతే విశ్వాసికి ఉన్నాయో వారు ఖచ్చితంగా ఆత్మీయంగా ఎన్నో రెట్లు ఫలింపులోనికి వస్తారు. గమనించండి. అందుకని సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. చాలా జాగ్రత్తగా గమనించాలి సత్య వాక్యాన్ని. ఎందుకనంటే సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ప్రపంచంలో కొన్ని పేరు పొందిన యూనివర్సిటీల్లో వాటి లైబ్రరీస్ లో ఈ వాక్యమే రాయబడి ఉంటుంది. ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అని రాయబడి ఉంటుంది. గమనించండి. అంటే అక్కడ పుస్తకాలు చదవటం వల్ల కాదు నాయనా మీకు విడుదల, దేవుని వాక్యము ద్వారానే మీకు విడుదల అని వాళ్ళు చెప్తున్నారు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో. గమనించండి, ప్రపంచంలో పెద్దవి ఆక్స్ఫర్డ్ గాని, కేంబ్రిడ్జ్ గాని, ఏల్ గాని, సో ఇటు మన సౌత్ ఏషియన్ కంట్రీస్ లో యాన్సే యూనివర్సిటీస్ గాని, ఈ లైబ్రరీస్ అన్నిటిలో కూడా రాయబడిన మాట ఏంటంటే ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. అందుకని ఎప్పుడైతే మనము వాక్యాన్ని వారికి సరిగ్గా బోధిస్తామో కదా, వక్రీకరించి మనకు అనువుగా బోధించుకోవడం కాదు, వాక్యాన్ని సరిగ్గా బోధించాలి. వాస్తవానికి వాక్యాన్ని వక్రీకరించి బోధించడం అంటే ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో అనుకుంటా షిప్రా పూయ అనే మరి మంత్రస్వాములు మనకు కనపడతా ఉంటారు కదా. సో వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఫరో ముందు హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అన్నాడు. చురుకైన వారు అని రాసి ఉంచారు. దీన్ని మనోళ్ళు ఎలా వక్రీకరిస్తారు? చురుకుదనం అంటే పొద్దున్నే లేవటం, చీపిరి పట్టుకోవటం, ఓడవటం కదా, ఇల్లంతా సర్దటం, ఇది చురుకుదనం అనుకుంటున్నారు. కానీ దీనికంటే అవసరమైంది ఏంటి? ఆత్మరక్షణ కదా. దీనికంటే అవసరమైంది ఆత్మరక్షణ. దీని గురించి మనం శ్రద్ధ వహించాలి. దీని గురించి నిరంతరం కూడా మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి. అందుకనే గమనించండి, ధనవంతుడికేమో అన్నీ ఉన్నాయి కదా, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఏది తినాలంటే అది తినగలడు, ఏది కట్టుకోవాలంటే అది కట్టుకోగలడు. లెనిన్ కాటన్ 100 కూడా కట్టుకోగలడు. కానీ అతనికి లేనిదేంటి? ఆత్మరక్షణ. ఇక్కడ లాజర్కి సరైన వస్త్రాలు లేవు, తినడానికి తిండి కూడా లేదు. ఆ ధనవంతుడు బల్ల మీద నుంచి ఏం పడుతుందో అవి వాటి కోసం ఎదురు చూస్తా ఉన్నాడు.
కానీ చనిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి లాజర్ని తీసుకెళ్ళిన ఈ విషయం మనకు తెలుసు కదా. ఎందుకు అలా జరిగిందంటే అతనికి ఆత్మరక్షణ ఉంది, ధనవంతుడికి ఆత్మరక్షణ లేదు కదా. దాని గురించి మనిషి ప్రయాసపడాలి, దాని గురించి చురుకుదనం అనేది మనకి ఉండాలి. అంతేగాని ఏదో మందిరానికి రావడానికి చురుకుదనంతో సంబంధం కాదు, అది ఆసక్తితో సంబంధం, చురుకుదనం కాదని గమనించండి. అది మనోళ్ళు ఏమనుకుంటారంటే పాటలు ఇప్పుడేగా మొదలెట్టింది వెళ్దాంలే, ఎప్పుడో అయ్యగారు మొదలు పెట్టినప్పుడు ప్రసంగం అప్పుడు వెళ్ళొచ్చులే, అది వాళ్ళ ఆసక్తి కదా, వాళ్ళ ఆసక్తిని బట్టి వస్తారు వాళ్ళు. అందుకని గమనించండి, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. గమనించండి, మనమంతా ఎంతసేపు దేవుణ్ణి సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి కదా, మనుషుల్ని కాదు. మనుషుల్ని ఒక పూట సంతోష పెట్టగలం, రెండో పూట వాళ్ళు ఏదో విమర్శిస్తారు, అంతకుమించి ఏం లేదు. వాళ్ళ ఐడియాలజీని మనం ఎప్పుడు కూడా అంచనాలోకి తీసుకోలేం, అసలు ఊహించలేం అంతే. అందుకనే దేవుని చిత్తాన్ని చేసినప్పుడు దేవుని ఎదుట మనము సరిగ్గా నిలబడగలం, ఆయన్ని సంతోష పెట్టే వారంగా మనము ఉండగలం. గమనించండి. అదే రీతిగా మరొక మాటను చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను. ఇదే అధ్యాయంలో ఇంకొక మాట మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పౌలు భక్తుడు. గమనించండి ఏమంటున్నాడు 3వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. గమనించండి, మంచి సైనికునిలాగా నాతో కూడా శ్రమను అనుభవించు అంటున్నాడు. వాస్తవానికి అన్ని సందర్భాల్లో బాగానే ఉంటాం కానీ శ్రమ అనే పాటికల్లా కాస్త కష్టంగానే ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వాలు మారి చట్టాలు మారితే ఏంటి పరిస్థితి? శ్రమలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ప్రారంభమయ్యాయి, అనేక చోట్ల సువార్తకు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులలో శ్రమ కలిగినప్పుడు మన విధానం ఏంటి? ప్రభువుని వెంబడించే వారంగా ఉంటామా, లేక ప్రభువుని తప్పించుకొని ఎవరో మాకు తెలియదు అన్నట్టు ఉంటామా? అందుకని ఎలాగుండమంటున్నాడు? మంచి సైనికుడిలాగా ఉండమంటున్నాడు. వాస్తవానికి సైనికుడు ఎదుట శత్రువు వచ్చి నిలబడి తల మీద గురిపెట్టి ఇక కాల్చబోతున్నా అంటే కాల్చు అంటాడు, అంతేగాని అయ్యా వదిలే నేను తప్పించుకొని వెళ్ళిపోతాను, నేను కావాలంటే మీ దేశం వచ్చి బానిసత్వం చేస్తాను అన్నాడు. అందుకని సైనికునితో ఇక్కడ పౌలు భక్తుడు సేవకుణ్ణి పోల్చాడు. అంత మాత్రమే కదా, ఏమంటున్నాడు? సైనికుడు ఎవడనో యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొనడు కదా. తనను ఎవరైతే ఎంప్లాయ్ చేసుకున్నారో అంటే నియమించుకున్నారో వారిని సంతోష పెట్టాలి తప్ప ఇక్కడ లోకంలో జీవన వ్యాపారాలు ఉంటాయి కదా, వాటిల్లో చిక్కుకోడనమాట. ఏంటి జీవన వ్యాపారాలు? ఇక లోకపరమైనవి అంటే దేవుని కంటే ఎక్కువగా మనం భావిస్తూ ఉంటాం చూడండి, వస్తు వాహన సంపదలు. వీటిల్లో చిక్కుకున్నాం అనుకోండి, ఆ మైకంలో పడితే ఎవరిని ఇంకా బయటికి తీసుకురాలేం, ఎవరిని బయటికి తీసుకురాలేం. గమనించండి. ఎందుకనంటే చాలా సందర్భాల్లో సేవకులకి చాలా అవసరతలు ఉంటాయి. అవసరతలను బట్టి వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో ఈ లోకం వైపు చేతులు చాపుతూ ఉంటారు. ఇది అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంకెవరో వారు నియమించబడిన పని వైపు వారిని తీసుకురాలేరు వెనక్కి. గమనించండి. అందుకని చాలా జాగ్రత్త ఇటువంటి విషయాలను ఆలోచించాలి. ఎలాగుండమంటున్నాడు? సైనికుడిలాగా ఉండమంటున్నాడు. ఇంకొకటి, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అయిన వాడు, జట్టులో ఉండే వ్యక్తి రూల్స్ ని ఫాలో అవ్వలేదు అనుకోండి, ఎంపైర్ ఏమంటాడు? ఫౌల్ అంటాడు అంతే కదా. విజిల్ వేయక ముందే పరిగెత్తాడు అనుకోండి, డిస్క్వాలిఫై అయిపోతాడు. అందుకనే ఏం ఫాలో అవ్వాలి? నియమ నిబంధనలు ఫాలో అవ్వాలి కదా. అందుకనే చెప్పా, పరిచర్యలో ఎథిక్స్, విలువలు అవసరం కదా. విలువలు చాలా అవసరం. అవి లేకపోతే ప్రభువుని మనము సంతోష పెట్టలేం కదా.
ఇతరులకు మనం మాదిరిని చూపించలేం. ఇంకొకటి ఏమంటున్నాడు? నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. అలాగే పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. గమనించండి, చూడగలిగితే మరొక పోలిక కూడా చెప్తున్నాడు. ఎలాగుండాడంటే సేవకుడు వ్యవసాయదారులాగా ఉండాలి. వ్యవసాయదారుడు మొదటి ఫలాల్లో పాలు పొందటానికి అర్హుడు కాదనం. కానీ ఆ ఫలం వచ్చేంత వరకు ఓపికగా వ్యవసాయదారుడు ఏం చేయాలి? ఎదురు చూడాలి కదా. ఒక్కోసారి మనం మిచాంగ్ తుఫాన్ వచ్చినట్టు తుఫాన్ రావచ్చు, పంట ఏమైనా అవ్వచ్చు కదా. కానీ పంట ఇంటికి వచ్చేంత వరకు ఎదురు చూడాలి. టైర్ల బండి వచ్చిందా, చైన్ బండి వచ్చిందా, టైం ఎంత అయింది, ఇవన్నీ ఎదురు చూడాలి. ఎప్పటి వరకు? ఫలము ఇంటికి వచ్చేంత వరకు. అంత ఓపిక మనకు అవసరం. ఈ ఓపిక యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం చూస్తూ ఉంటాం. గమనించండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో తీనవసరం లేదు, సమరయ స్త్రీ ఉదంతంలో మనం గమనిస్తూ ఉంటాం. సమరయులతో యూదులు ఎవరు కూడా మాట్లాడరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సమయాన్ని తీసుకొని ఓపికతో వెళ్లి ఆమె వచ్చేంత వరకు ఆ బావి దగ్గరే ఆమె కోసమే ఎదురు చూశాడు. బహుశా ఎంతసేపు ఎదురు చూశాడో తెలియదు మనకి. ఈలోపు శిష్యులు చేసిన పని ఏంటి? దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్లి ఏదో కాస్త తిని రిఫ్రెష్ అవుదామని వెళ్లారు. వాళ్ళు కూడా వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. కానీ యేసయ్య ఏమను కౌన్సిల్ చేసే పనిలో ఉన్నాడు. ఏమతో మాట్లాడాడు. ఏమో ఒక బాక్సులో ఉండిపోయింది, అంటే ఏమో ఒక అభిప్రాయంలో ఉండిపోయింది. మా యాకోబు కంటే గొప్పోడివా నువ్వు, ఈ బావి మా యాకోబే తవ్విచ్చాడు, ఆయన కంటే గొప్పోడివా నువ్వు అని అభిప్రాయంలో ఉండిపోయింది. చాలా మంది ఇటువంటి అభిప్రాయాల్లో ఉంటారు. ఆ అభిప్రాయాన్ని ఆయన గౌరవిస్తూనే, ఇది కాదమ్మా, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పి ఆమెను రక్షణలోనికి నడిపించి ఆమె స్థితిని ఆమెకు బయలుపరిచి వెంటనే ఆమె కొండ విడిచి ఏం చేసింది? ఊరిలోకి వెళ్లి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి, ఇదిగో నా పరిస్థితి నాకు చెప్పిన దేవుడేనా అని చెప్పి అందరినీ తీసుకొని వచ్చింది. ఎంత సమయం ఈ ఒక్క స్త్రీ కోసం ఆయన అక్కడ ఎదురు చూస్తుంటాడు. గమనించండి, ఎంత సమయం కదా. ఈ సమయంలో ఆయన వేరే చోట ఎక్కడైనా పరిచర్యకి వెళ్ళుండొచ్చు. కానీ ఈమె నశించిపోవటం లేకపోతే సమరయులు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అంత ఓపికగా, గమనించండి, అంత ఓపికగా. వ్యవసాయదారుడు కూడా అంత ఓపికగా కదా. ఆహారాన్ని 2 నిమిషాలు వృధా చేసేయచ్చు మనం. కానీ అదే ఆహారాన్ని పండించాలంటే కనీసం 3-4 నెలల సమయం మనకి పడుతుంది కదా. అంటే అంత ఓపిక రైతుకి, వ్యవసాయదారుడికి అవసరం కదా. విశ్వాసిని చెడగొట్టడం 5 నిమిషాల పని, కానీ విశ్వాసిని నడిపించటం చాలా ఓపికతో మనం చేయవలసిన పని. దానికోసమే మనము నియమించబడ్డాము. హల్లెలూయా. దానికోసమే మనం నియమించబడ్డాం. ఇంకా వేరే పనేం లేదు మనకు. ఇంతే ఓపిక 8వ అధ్యాయములో పాపంలో పట్టబడిన స్త్రీ విషయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. గమనించండి, ఓ పక్కన ఆమెను శిక్షించాలని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఇంకొకటి ఈమెలో కూడా తప్పులు వెతకాలని ఎదురు చూస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన చాలా జాగ్రత్తగా ఒక మాట చెప్పాడు, మీలో ఎవరు పాపం చేయలేదు మొదట రాయేయండి అంటే అందరూ వెళ్ళిపోయారు రాళ్ళు విడిచిపెట్టేసి. తర్వాత ఆయన ఒకటే మాట చెప్పాడు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను కదా. వాస్తవానికి దేవుని కృపను అనుభవించిన స్త్రీ ఆవిడ. గమనించండి, దేవుని కృపను అనుభవించిన స్త్రీ. మనం దేనికి అర్హులం కాదో దానికి అర్హులుగా చేయటమే దేవుని యొక్క కృప. గమనించండి, వాస్తవానికి ఆమె క్షమించబడటానికి ధర్మశాస్త్రం ప్రకారం ఆమె అర్హురాలు కాదు. ఆమె రాళ్లతో కొట్టి చంపబడాల్సిందే. కానీ ఆమెను దేవుడు కృప ద్వారా క్షమించాడు, రక్షించాడు. హల్లెలూయా. అందుకని ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన కనికర సంపూర్ణుడు. కృప అంటే మనకు తెలుసు, మనం దేనికి అర్హులం కాదో దానికి మనల్ని అర్హులుగా చేయటం కృప. మనం దేనికి యోగ్యులమో దాన్ని తప్పించటమే కనికరం. మనం నరకానికి యోగ్యులం, మనం శాపానికి యోగ్యులం,
మనం శిక్షకు యోగ్యులం, కానీ దేవుడు వీటిని మన నుంచి తప్పించాడు. మన పాపమంతా ఆయన వీపు మీద మోసుకున్నాడు. ఆయన కలువరికి వెళ్ళటానికి కారణం కూడా అదే. ఏ సందర్భంలో కూడా దీన్ని పక్కన పెట్టేద్దాం, నేను భరించలేకపోతున్నాను అనుకోలేదు. గమనించండి. అందుకని అంత ఓర్పు అవసరం మనకి, అంత ఓర్పు అవసరం. చెప్పాగా, బంధువులు లెక్క చేయరు ఖచ్చితంగా. అంతకు మునుపు నేను బీఈడీ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు 600 మంది స్టూడెంట్ల మీద ఆ సర్టిఫికేట్ల మీద నా సంతకం ఉంటుంది. ఇప్పుడేమీ లేదు, ఇప్పుడు చూచే కదా. ఇప్పుడు ఎవరు లెక్క చేయడు, బస్ స్టాప్లో కనిపించిన రోడ్డు మీదకి. అయినా పర్వాలేదు, అవసరంలా. ఈ గుర్తింపు కోసం రాలేదుగా మనం కదా. అందుకని చుట్టాలు పట్టించుకోరు, ఖచ్చితంగా పట్టించుకోరు. ఎవడో బో కోసం వచ్చాడు అనుకుంటారు. అనుకోనివ్వండి, కానీ మన పని ఏంటి? ఆత్మలను రక్షించటమే కదా. ఇదే మన పని, అంతకు మించి ఏమీ లేదు. ఇక ఇంతకు మించిన పని ఇంకోటి ఏమైనా పెట్టుకుంటే అసలు ఎగిరిపోద్ది గాలికి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారుడిలాగా, జట్టులో ఉండే ఆటగాడిలాగా నియమ నిబంధనలతో మనం పోరాడాలి. వ్యవసాయదారుడిలాగా ఓర్పు సహనంతో మనం పనిచేయాలి. సైనికుడిలాగా మనల్ని నియమించుకున్న వాడిని సంతోష పెట్టాలి. హల్లెలూయా. అప్పుడు ఏమంటాడు ఆయన న్యాయపీఠం ముందు కూర్చున్నప్పుడు, మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు, బల నమ్మకమైన మంచి దాసుడా అంటాడు కదా. మా అయ్యగారు మంచోడు, మా పాస్టర్ గారు మంచోడు. దీనికంటే, వాళ్ళిచ్చే సర్టిఫికేట్ కంటే, వాళ్ళిచ్చే మార్కుల కంటే ఆయన అంటాడు చూడండి రేపు, బల నమ్మకమైన మంచి దాసుడా. అది చాలా ప్రాముఖ్యమైనది. అదే అవసరం మనకి. అదన్నమాట, అదే అవసరం. అటువంటి రోషం కలిగిన సేవకుల్లాగా మనం పనిచేయాలి. ఈ రోజు గమనించండి, ప్రస్తుత పరిస్థితులను వివేకముతో గ్రహించి అర్థం చేసుకొని అనుగుణంగా మనం పనిచేస్తూ ఉండాలి వాస్తవానికి. లేదంటే వరవడిలో కొట్టుకుపోతాం, అలాగే ఉండిపోతాయి పరిచర్యలు కూడా. గమనించండి, ఎప్పటికప్పుడు మనల్ని మనం బేరీజు వేసుకుంటూ, ఆయన సన్నిధిలో ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, నూతనాత్మల్ని ప్రభు వద్దకు నడిపిస్తూ ఆయన్ని సంతోష పెట్టే వారంగా ఉండాలి. అదే రీతిగా ఈ రోజున గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్న ప్రతి సేవకుడు కూడా గమనించండి, ప్రభు సహాయంతో మనం సమస్తాన్ని కూడా చేయగలం. ఆ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, ప్రతి అవసరతను కూడా దేవునితో మనం పంచుకున్నప్పుడు మన అవసరతలు ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. ఏది అవసరమో అది ఖచ్చితంగా తీరుస్తాడు. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థనతో మన వర్తమానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సమయంలో కొద్ది మాటలు ధ్యానము చేయటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, ఈ మాటలు మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చారు, వందనాలు. ఆయన నూతనంగా సేవకులుగా అభిషేకించబడుతూ ఉండగా వీరందరినీ అయినా మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యను అయినా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీని ఏర్పాటు చేసిన దైవజనులు సురేష్ గారి బట్టి స్తోత్రాలు. వారికి దీర్ఘాయునివ్వండి, వారి చేతులను బలపరచండి. అనేకులకు దీవెనకరంగా మార్చారు, స్తోత్రాలు. ఇంకను నూతన ప్రాంతాలలో పరిచర్య విస్తరించబడటానికి మీరు సహాయం చేయండి. కూడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.